2000 నీకు కలర్ ఉంది కదా మీనాక్షి, విడిచిందే కట్టుకున్నట్టుంటుంది. పక్క పల్లెటూరు నుంచి ఇప్పుడే దిగొచ్చినట్టుంది. బా, మా ఆడపడుచు ఎంత తక్కువ రేటు చీర కట్టినా మహాలక్ష్మిలా ఉంటుంది. మర్యాదగా నా ఫోను పొద్దున్నే తెచ్చివు. మా నాన్న చంపేస్తాడు. నేనే నీ ఇంటికి వస్తాను. మా వదిన చంపేస్తుంది. నువ్వు రాక నేను రాక ఫోన్స్ ఎలా మార్చుకుంటామే డొమెస్టిక్ ఫూల్. సలహా చెప్పురా సచ్చినోడా. సే మధ్యలో ఎక్కడికన్నా రావే. కోతిబొమ్మ సెంటర్ లో కలుద్దామా? ఆహాహా, నీ బుద్ధికి తగ్గ సెంటర్నే ఎంచుకున్నావు కదే. పొరపాటున కూడా మన ముక్కు దగ్గర రాకూడదు, ఎందుకంటే ఎన్నో సినిమాలో ఈ ఫార్ములా ఫెయిల్ అయింది కాబట్టి. నేనేమంత ఇర్రి పప్పన కాదు. నేను కూడా కాదు. నువ్వు సూపర్. నువ్వు కూడా సూపర్. దా కార్ వచ్చింది. పద పద. అలా కదా, అలాగా పద. సార్ సార్ సార్, లిఫ్ట్ ఇటుందండి. లేదు, నాకు ఇటువైపు పని ఉంది. ఓకే సార్. Stop the freak the boom. Stop the freak the boom. Stop the freak the boom. అబ్బా. రే ఆడు చేతనరా. ఓకే ఓకే, మిస్ అవ్వకూడదురా. డన్. జాగ్రత్త. వచ్చేసాడు. ఏం చేసావరా? ఏంటిది? ఇటు వెళ్ళిపోయాడు. నిలబడ్డాడు, చూసాడు. ఎలా చేశాడేంటి? వావ్, జస్ట్ బ్యూటిఫుల్. విజ్జిగాడు తేడాగాడే కానీ వర్క్ విషయంలో సూపర్. దీని ఫోన్తో నేను గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం ఏంటి? గుడ్ మార్నింగ్ బాస్. ఎక్సలెంట్ జాబ్ విజయ్. బాస్, ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. రాగానే నువ్వు కలర్ చేసిన డిజైన్ చూశాను. జస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్. నేను కలర్స్ వేయడం ఏంటబ్బా, నేను ఇప్పుడే కదా ఆఫీస్కి వస్తున్నాను. నువ్వు పర్ఫెక్ట్ గా చేసావు విజయ్. ఐ థింక్ ఇంకా చేంజెస్ ఏమి ఉండవు. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. ఎప్పుడు చేసావు? నైట్ మొత్తం ఉండి చేసావా? అవును బాస్, నైట్ మొత్తం చేశాను. ఇప్పుడు కూడా ఆఫీస్కి మీ దగ్గరికే వస్తున్నాను బాస్. నాట్ ఎ ప్రాబ్లం రా, నువ్వు రెస్ట్ తీసుకో. నేను శ్వేతకు ఫోన్ చేసి ఫర్దర్ ప్రాసెస్ ని డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ బాస్. బాయ్. ఆకాశం నుంచి ఏ దేవత వెళ్తూ వెళ్తూ కలర్స్ వేసిందో ఏమో. ఈ వంకతోనైనా ఈరోజు ఆఫీస్ ఎగ్గొట్టొచ్చు. పవన్ గాడితో కలిసి డిస్కో తెక్కెళ్ళాలి.
ఇక వెళ్ళిపోవడం బెస్ట్. చెప్పు క్రిష్. గుడ్ మార్నింగ్. గుడ్ న్యూస్ శ్వేత. అవునా, ఏంటది? మల్లీశ్వరి డ్రెస్ డిజైన్ మన విజయ్ పర్ఫెక్ట్ గా చేశాడు. ఓ గుడ్. ఇప్పుడు మల్లీశ్వరి చూస్తే 100% ఓకే చేస్తుంది. ఆమె నీ డిజైన్ ఏంటి? నిన్ను కూడా ఓకే అనేలా ఉంది. అప్పుడే పొసెసివ్నెసా? హలో, నాకెందుకు? నువ్వు తొందరగా ఆఫీస్కి వచ్చి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసి స్టిచ్చింగ్ సెక్షన్ కి డై సెక్షన్ కి పంపించాలి. గోట్ ఇట్? ఓకే, హాఫ్ అన్ అవర్ లో ఆఫీస్కి వచ్చేస్తా. ఆల్ రైట్, బాయ్. హలో. భూదేవ్ ఉందా? లేదురా, శ్రీదేవ్ ఉంది. పెడే ఫోన్. అర్జెంట్గా ఈ భూదేవిని వదిలించుకోవాలి. ఆపండి, ఆటో ఆటో. ఆపండి, సైడ్ కాపు. ఆపండి ఆపండి ఆపండి. చెల్లి, ఇక్కడున్నావేంటమ్మా? షేర్ ఆటోలు ఆపడం లేదక్కా, అందుకే లిఫ్ట్ అడుగుతున్నాను. నీలాంటి వయసులో ఉన్న ఆడపిల్ల రోడ్డు మీద నిలబడి ఇలా ఎవరిని పడితే వాళ్ళని లిఫ్ట్ అడగకూడదమ్మా. జాలేసే మంచి వాళ్లకన్నా వలేసే వెధవలే ఎక్కువ ఉంటారు. నువ్వెక్కడికెళ్లాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. కోతిబొమ్మ సెంటర్కి వెళ్ళాలక్కా. నువ్వు పనిచేసేది ఆ ఏరియాలోనేనా? కాదక్కా, నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లు మారిపోయాయి. మా వదిన ఫోన్ని వేరే ఎవడో తీసుకెళ్లిపోయాడు. వాడి ఫోన్ని నేను తీసుకొచ్చేసాను. ఇప్పుడు మార్చుకోవడానికి వెళ్తున్నాను. సెల్ ఫోన్ మార్చుకోవడానికి నిన్ను కోతిబొమ్మ సెంటర్ దగ్గర కలవమన్నాడా? అవునక్కా. నువ్వెక్కడుంటే అక్కడికే తెచ్చివ్వచ్చు కదా. మా ఇంటి దగ్గర అయితే బాగుండదని బయట కలుద్దామన్నానక్కా. ఎవడు వాడు? వాడి పేరేంటి? తెలీదక్కా. కనీసం పేరు కూడా చెప్పలేదా వాడు? చెప్పలేదు. పేరు కూడా చెప్పలేదంటే వాడు కావాలని నిన్ను రప్పించుకోవడానికే సెల్ ఫోన్లు మార్చేసుంటాడు రాస్కల్. వాడి సెల్కి ఏమైనా కాల్స్ వచ్చాయా? చాలా వచ్చాయక్కా, మిడ్ నైట్ కూడా వచ్చాయి. అందరూ వాడి గర్ల్ ఫ్రెండ్సే చేశారు. అది సంగతి. నా అనుమానం కరెక్టే. వాడు పెద్ద ఫ్లర్ట్ లా ఉన్నాడు. వాడెవడో వాడి సంగతి ఏంటో నేను తెలుస్తాను. నువ్వు ముందు బడ్డెక్కు పద. బాబుల్ రెడ్డి, చెల్లెమ్మ బతుకుని చెల్లని నోటి కింద మార్చినోడికి కాలం చెల్లిపోయే టైం వచ్చిందిరా. అవునన్నా, దున్నల్లాంటి అన్నలం ఇద్దరు ఉన్నామన్న భయం లేకుండా ఉన్న ఒక్క చెల్లి భవిష్యత్తుని సున్నాగా మార్చిన వాడు ఒంటరిగా ఉన్నాడన్నా. గన్ను తీయన్నా. ఇంతకీ అందులో బుల్లెట్లు లోడ్ చేసావా అన్నా? రాత్రి మనం బుల్లెట్లతో పులి మేక ఆడుకున్న తర్వాత లోడ్ చేశానులే బాబుల్ రెడ్డి. ఇప్పుడు కూడా మనం పులి మేక ఆట ఆడతాం. వాడు పులి, మనం బకరాలం. చిచి, వాడు బకరా, మనం పులిలో. సరిగ్గా వాడి గుండెల్లో గుండు దూసుకెళ్ళాలి. కాలుస్తాను చూడు. ఒరే గన బరువు అందుకు సపోర్టేవా? ఆ వంగున్నోడనా?
వీడా? మళ్ళీ వీడేనా? ఒరే బాబుల్ రెడ్డి, గుండె ఏ సైడ్ ఉంటదరా, రైటా లెఫ్టా? అది కూడా తెలియదు అన్నయ్య. ఏ నీకు కూడా తెలీదా? అసలు ఆడి గుండె లేదన్నయ్య. ఉంటే బంగారం లాంటి మన సెల్లని వదిలేస్తాడా? ఇప్పుడు ఈ టైంలో ఇంత భారీ డైలాగ్ అవసరమా బాబుల్ రెడ్డి? ఓ పని చేస్తాను, కన్ఫ్యూజన్ ఎందుకు కానీ ఆడి క్రిమినల్ బ్రెయిన్ కి గురిపెట్టి కాల్చేస్తాను. పర్లేదు, నీకు బ్రెయిన్ ఉంది. థ్యాంక్స్. నో డౌట్ చెల్లమ్మా, వీడు కావాలని సెల్ ఫోన్ మార్చి నిన్ను కావాలని ఇక్కడికి రప్పించాడు. నీ మూలంగా 2 సార్లు నాకు దొరికిపోయినందుకు కసితో కోపంతో నిన్ను కిడ్నాప్ చేయడానికి ఫోన్ వంకతో రమ్మన్నాడు. ఇప్పుడు ఎలా అక్క? నీకేం భయం లేదు. ఈ కనకదుర్గ ఉండగా నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అయ్యో బాబోయ్, ఆడు బ్రెయిన్ లోకి గుండెలే లోపు నా గూనొచ్చలో ఉంది. తొందర కాలే. కాసేపు వచ్చుకురా, అలా ఉండు. దేవుడున్నాడు చెల్లమ్మా. అందుకే వీడి చేతికి దొరక్కముందే నిన్ను నాకు కనపడేలా చేశాడు. వాడు నిన్నేమీ చెయ్యకముందే నాకు దొరికిపోయేలా చేశాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. అక్క, ఇప్పుడు రంగంలోకి దిగాల్సింది నువ్వే కదా. ముందు నువ్వు వెళ్ళు, ఆ తర్వాత నేనొచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. నాకు భయంగా ఉందక్క. ఏం భయం లేదు. నీ వెనకాల కొండంత అండగా నేనున్నాను. నా గుండెల్లో దమ్ముంది, నా చేతిలో గన్నుంది. నువ్వు వెళ్ళు. గురూజీ, ఇప్పుడు నువ్వే కాపాడాలి. ఇదేంటి ఇక్కడికి వస్తోంది? మేడం, మీరు సర్వీస్లో ఉండగా దాన్ని ఎప్పుడూ వాడలేదు. వాడక తుప్పు పట్టిపోయి ఉంటుంది. పనిచేస్తుందో లేదో. అవును కదూ, టెస్ట్ చేస్తాను. మేడం, బుల్లెట్ సౌండ్ ఉంటే వాడు బుల్లెట్లో పారిపోతాడేమో. నిజమే. సైలెన్స్ ఇవ్వు. రే, సైలెన్సర్ పెట్టాను కదరా, ఎందుకలా భయపడుతున్నారు? మర్చిపోయాం మేడం. కాల్చమంటే బాగుంటావేంటి? పర్ఫెక్ట్ మేడం, ఆపరేషన్ సక్సెస్. కానీ క్రిమినల్ ఇంకా అక్కడే ఉన్నాడ్రా. వాడు నా చెల్లమ్మ జోలికి రావాలి, చెప్తాను. ఏయ్, నువ్వు ఇక్కడ కూడా వచ్చావంటే? ఓ, కొంపదీసి నా సెల్ ఫోన్ కొట్టేసిన దొంగమోహన్ నువ్వేనా? ఏయ్, పళ్ళు రాలగొడతాను. ఎక్కువ మాట్లాడితే బుర్రలోకి బుల్లెట్ దిగుతుంది, జాగ్రత్త. రివాల్వర్ లేకుండా బుల్లెట్ ఎలా వస్తుందే పిచ్చి మొహం దానా? రేయ్, కావాలనే నువ్వు నా సెల్ ఫోన్ తీసుకెళ్లి నన్ను ఇక్కడికి రప్పించావు కదూ. అమ్మని, కావాలని నేను ఇక్కడికి రప్పించడానికి నువ్వేమైనా కాజల్ అగర్వాల్ లాంటి కత్తిలాంటి ఫిగరవా? సేయ్, ఇన్నాళ్ళు నా టైం బాలేక నీ మూలంగా దొరికిపోయాను. ఇవాళ నీ టైం బాలేదు, అందుకే నాకు దొరికిపోయావు. ఇన్నాళ్ళకి నా పగ తీర్చుకునే టైం వచ్చిందే. నీ పీక పిసికి చంపేస్తాను. పిచ్చి సన్నాసి, నువ్వు నా జోలికొస్తే ఆ కనకదుర్గ కదులొచ్చి నీ అంత చూస్తుంది. అది చూస్తా. నీ కనకదుర్గ ఎంత పవర్ఫుల్లో ఇప్పుడే టెస్ట్ చేసి చూస్తా. ఎందుకురా అనవసరంగా నీ గోయి నువ్వే తవ్వుకుంటావు? చూడు, మర్యాదగా నా ఫోన్ నాకిచ్చేసి నీ ఫోన్ నువ్వు తీసుకెళ్లిపో. ఏంటే ప్లేట్ మారుస్తున్నావు? నీ కనకదుర్గ రాదని నీకు అర్థమైందా? భయం మొదలైందా? నాకు తెలిసే అదెక్కడో పోలీస్ స్టేషన్లో ఎవడికో కోటింగ్ ఇస్తూ ఉండుంటుంది. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడే. నేను తలుచుకోగానే ప్రత్యక్షమయ్యే దేవతరా ఇన్స్పెక్టర్ కనకదుర్గ. అయితే తలుచుకోవే. అక్కా, అక్కా, హ్యాండ్స్ అప్. బాబోయ్,
హరి, నాకొక లైసెన్స్డ్ గన్ కావాలరా. ఏయ్ దేనికిరా? ఆ రాక్షసిని షూట్ చేసి పారేస్తా. ఇండియన్ పీనల్ కోడ్ ఒప్పుకోదు సార్. కనీసం 14 సంవత్సరాలు శిక్ష పడుతుంది. లైసెన్స్డ్ గన్తో కాలిస్తే అన్నేళ్ల శిక్ష. సరే, అయితే లైసెన్స్ లేని గన్తో కాలుస్తా. అప్పుడు ఇంకో 7 ఏళ్లు పెరుగుతుంది సార్. సైలెన్సర్ గన్తో కాల్చి సైలెంట్ గా తప్పుకుంటా. చట్టం సైలెంట్ గా ఉండదు కదా సార్. సైలెంట్ గా వైలెంట్ క్రియేట్ చేసినా, సౌండ్ వచ్చేటట్టు వైలెంట్ క్రియేట్ చేసినా పర్మనెంట్ గా జైల్లో ఉండాల్సి వస్తుంది. అయితే మీరెందుకయ్యా నాకు? రేయ్ ఎందుకురా అంత ఆవేశపడతావు? ఆ అమ్మాయి గురించి మర్చిపో. ఇంతకుముందు నా కళలో మోడల్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ రాక్షసితో పాటు ఈ కనకదుర్గ కూడా వస్తోందిరా. కళల్లో కూడా కాల్చుకు తింటున్నారా. అసలు ఎవర్రా అమ్మాయి? రేయ్, తిప్పి తిప్పి చూస్తే ఫ్యాబ్రిక్ పెయింట్ బాటిల్లో ఇంతే ఉంటుందిరా. బుల్లెట్ కూడా ఇంతే ఉంటుందిరా, అయినా ప్రాణం తీయట్లా. కరెక్ట్ గా అది నాకు కనబడినప్పుడే ఈ ఇన్స్పెక్టర్ బుక్ అవుతున్నాను. ఇది 3వ సారి నన్ను ఇలా డిస్టర్బ్ చేయటం. చూడు, దాన్ని వదిలిపెట్టను రా. రేయ్, ఏం చేయకుండానే లేనిపోని కాంప్లికేషన్స్ లో ఇరుక్కుంటున్నావు. ఇంకా ఆ పిల్లని ఏమన్నా చేస్తే నీ లైఫే రిస్క్ లో పడుతుంది. బీ కేర్ఫుల్. సార్, ఇప్పుడు ఆడపిల్లను చూసినా తాకినా, ఇష్టం లేకుండా ఐ లవ్ యూ చెప్పినా, ముట్టుకున్నా పట్టుకున్నా, కొట్టినా తిట్టినా, పొడిచినా చంపినా, వీటిల్లో ఏ ఒక్కటి చేసినా మిమ్మల్ని నేనే కాదు సార్, ఏ లాయర్ కూడా బయటికి తీసుకురాలేడు. మరి ఏం చేయమంటారు? దాన్ని ఊరికే వదిలేయాలంటారా? రేయ్, నువ్వు అన్నీ మర్చిపోయి బిజినెస్ చూసుకోరా. ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం, మాకు వదిలే. చెప్పండి శర్మ గారు. శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి బయటకు వచ్చావా నాయనా? మీకెలా తెలిసిపోయింది? ఇక్కడ నీ గ్రహస్థానం నీ కర్మస్థానాన్ని సూచిస్తోంది. మళ్ళీ దాని మూలంగానే పోలీసులకి దొరికిపోయాను. అందుకే ఆ అమ్మాయి ఉండే పరిసరాల్లోకి వెళ్ళొద్దు అని హెచ్చరించాను. నేనెక్కడ వెళ్తున్నానండి? అదే నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను బుక్ చేసి పడేస్తోంది. ముందు ముందు ఇంకా చిక్కుల్లో పడే ప్రమాదం కనబడుతోంది నాయనా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టు ఆ అమ్మాయి దురదృష్టాన్ని వెంటేసుకుని నీ చుట్టే తిరగబోతోంది. తస్మాత్ జాగ్రత్త. ఏంటి మీరనేది? అది ఇంకా నన్ను వదలదా? ఈసారి కనపడివ్వండి, దాన్ని మామూలుగా వదిలిపెట్టను. ఇంతకింత బదులు తీర్చుకుంటాను. కొత్తిండి మేడం దెబ్బకి జడిచిపోయి మీనాక్షి పెళ్ళవి రాలా చూసారా? మనం కూడా దాన్ని బెదరగొట్టినాం కదా. ఇక చచ్చినారా, పీడ వదిలిపోయింది. ఆగు, ఇప్పుడు వచ్చేది? సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఇలా లేట్ వస్తే రూల్స్ ఒప్పుకో కదా. ఈసారి టైంకి వస్తాను సార్. అవును, నీ పేరేమన్నా? మీనాక్షి సార్. చూడు మీనాక్షి, కంపెనీ కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. నువ్వు లేటుగా వచ్చావనుకో వాతలు పడేలా కొడతారు. ఈడి వేసాల చిరెత్తుకొచ్చి పని మానేస్తుందేమో. బద్మాష్ గాడు పోర్ని గోకి గోకి చంపుతుండు. నీ చేతులు ఇరిగిపోను. నువ్వు ఉండవే, నువ్వు చూడవే. నేను కొడతాననుకున్నావా? కొట్టను మీనాక్షి. నువ్వు డిసిప్లిన్ లేకుండా పనిచేసినా సరే నేను చూసి చూడనట్టు వదిలేశాను అనుకో, కానీ నాకన్నా పై వాళ్ళు ఉంటారు కదా. ఈ ఒక్కసారికి క్షమించండి సార్, ఇంకెప్పుడు లేట్ రాను. అమ్మా, నీ చేతులు ఇంత సుకుమారంగా ఉన్నాయి, నువ్వేం కష్టపడతావు? కరెక్షన్ వంకతోనైనా మళ్ళీ ఓసారి మిమ్మల్ని చూడొచ్చు కదా. నాకు మీతో మాట్లాడాలనిపిస్తే అప్పుడప్పుడు కాల్ చేయొచ్చా? ఎప్పుడైనా చేయొచ్చు. మంచిది సార్. ఎంత పొగరు!
ఏమిటమ్మా ముఖానికి రంగులంటే ఏమిటి?